అఖిల భువన దీపం భక్త చిత్తాభ్యసూర్యం సురగుణముని సేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయీ భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఇందులో రామాయణంలో బాలాకాండలో విశ్వామిత్రోపాఖ్యానాన్ని తీసుకుని మనం చెప్పుకోవటం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో రాముణ్ణి తీసుకుని బయలుదేరినటువంటి విశ్వామిత్రుల వారు గంగానదీ తీరాన చేరేటప్పటికల్లా ఆ గంగని చూసినటువంటి రాముడు ఈ గంగకి త్రిపద అనేటువంటి ఒక పేరు ఉంది కదా, ఆ పేరు ఎలా వచ్చింది అని చెప్పేసి అడిగేటప్పటికీ ఈ యొక్క పర్వతరాజు అయినటువంటి హిమవంతుడి తాలూకు భార్య మనోరమ. ఈ మనోరమ మేరు పర్వతం తాలూకు పుత్రిక. ఈ మనోరమకి 2 కుమార్తెలు ఉన్నారు. ఒకళ్ళు గంగ, 2 ఉమా అని చెప్పి గంగని దేవతలు దేవలోకానికి తీసుకెళ్ళిపోయారు. ఉమని శంకరుడు శివుడు వివాహం చేసుకున్నాడు అని చెప్పేసి ఆ వివాహం తర్వాత వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని రాముల వారికి చెప్తూ విశ్వామిత్రుల వారు దేవతలందరూ కూడా ఈ యొక్క ఉమ గర్భంలో ఉద్భవించేటువంటి వాడు ఎంత శక్తివంతుడవుతాడో కనుక ఇద్దరు కూడా శక్తివంతులేను, ఇటు శివుడు శక్తివంతుడే, అటు ఉమా శక్తివంతులే. కాబట్టి ఈ యొక్క ఉమ గర్భంలోకి శివుడి తాలూకు వీర్యాన్ని ప్రవేశింపకుండా చూడాలని చెప్పేసి శివుడి దగ్గరికి వచ్చి చెప్పటం జరిగింది. ఈ మాట విన్నటువంటి శివుడు దేవతల తాలూకు మాటల్ని మన్నించి, నాకిప్పుడు వీర్యం స్థానం నుంచి కదిలింది కాబట్టి ఏం చేయమంటారు అని చెప్పేసి అనేటప్పటికల్లా దాన్ని భూమి మీదకి వదలండి అని చెప్పేసి అనేటప్పటికీ ఆ శివుడు భూమి మీదకి తన తాలూకు వీర్యాన్ని వదలటం జరిగింది. దాన్ని భూదేవి ధరించడం జరిగింది. దాంతో శివశక్తి అంతా కూడా భూమి అంతా కూడా వ్యాపించింది అని నిన్నటి దాకా చెప్పుకున్నాము. ఈ సందర్భంలో మనం ఒక చక్కని అమ్మవారి పాటలు విందాం.
ఈ విధంగా అమ్మవారి ప్రార్థనా గీతాన్ని విన్న తర్వాత, స్తోత్రాలు విన్న తర్వాత మన కథాగమనంలోకి వస్తే, భూమి మీద పడ్డటువంటి శివవీర్యము భూమి అంతటా కూడా వ్యాపించటం ప్రారంభించింది. ఈ వ్యాపించటంతో భూమి ఆ ఒక శివశక్తిని భరించలేని పరిస్థితిలోకి వచ్చేటప్పటికల్లా ఆ శివ తేజస్సు గురించినటువంటి దాని గురించి ఆలోచించి దేవతలందరూ కూడా మళ్ళీ అగ్నిదేవుని ప్రార్థించారు. ఆ అగ్నిదేవుని ప్రార్థించి ఈ యొక్క శివ తేజస్సాన్ని నీవు స్వీకరించవలసినది అని చెప్పేసి అగ్నిదేవుడికి చెప్పటంతో ఆ అగ్ని తేజస్సు శ్వేతపర్వతమైనది. ఈ శివుడి తాలూకు వీర్యం ఎప్పుడైతే అగ్నిలోకి ప్రవేశించిందో అది తెల్లని కొండలాగా తయారైంది అని చెప్పేసి శ్వేతపర్వతమైనది. అంతేకాదు, పాపకాదిత్య సన్నిభమైన శరవణమైనది. ఇది శరవణము అనేటువంటిది అయినది, అంటే తెల్లదైనటువంటి, అంటే రెల్లు వనంగా ఇది తయారైంది. ఈ రెల్లు వనమునందే కుమారస్వామి ప్రభవించటం జరిగింది. ఆయనకు కుర్తికలు పాలిచ్చి పెంచినందున కార్తికేయుడు అను పేరు వచ్చినది. అగ్నిదేవునిచే ధరించబడినందున అతనికి అగ్నిపుత్రుడను పేరు కూడా కలిగినది. ఇలాగా ఆ యొక్క శివవీర్యాన్ని ఇటు భూమి తను భరించలేక ఆ అగ్నిలోకి కూడా ప్రవేశింపచేస్తే ఆ అగ్ని శ్వేత పర్వతముగా మారిపోవటం జరిగింది. అంటే తెల్లలేనటువంటి బూడిద వర్ణం కలిగినటువంటి పర్వతంగా తయారవటం జరిగింది. ఆ ఒక రెల్లులో నుంచి ఉద్భవించటం మూలంగా ఈయనకి శరవణుడు అనేటువంటి పేరు వచ్చింది. కుర్తికలు పాలిచ్చి పెంచటం మూలంగా ఈయనకి కార్తికేయుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది. అగ్ని లోపలికి వెళ్ళింది కాబట్టి శివవీర్యము, ఈ అగ్నిదేవుడు దాన్ని ధరించవలసి వచ్చింది కాబట్టి అతనికి అగ్నిపుత్రుడని కూడా ఈ యొక్క శరవణుడికి, అంటే కుమారస్వామికి కలిగినటువంటి ఈ పేర్లు. ఇట్లు జరిగిన పిదప ఈ విషయాలన్నీ కూడా పార్వతీదేవికి తెలియటం జరిగింది. ఇలా జరగటానికి గల కారణం ఏంటంటే, దేవతలందరూ కూడా తను గర్భవతిని కాకూడదని చెప్పేసి శివుడిని వచ్చి కలిసి వీళ్ళు తమ మొర వినిపించారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని పార్వతి చాలా కోపోద్రిక్తురాలై, మేము ఈ యొక్క కామక్రీడిలో ఉన్నటువంటిదే పుత్రార్థమై ఉంటే నాకు పుత్రుడు లేకుండా చేశారు కాబట్టి దేవతలకి వాళ్ళ భార్యల యందు ఎటువంటి సంతతి ఉండకుండుగాక అని చెప్పేసి పార్వతి శపించటం జరిగింది. దాంతో దేవతలందరూ కూడా మనోవధపడుతూ తలలు వంచుకోవటం ప్రారంభించేశారు. దేనికేనంటే వాళ్ళు చేసినటువంటి తప్పు వాళ్ళకి అప్పుడు తెలిసి వచ్చింది. ఒక స్త్రీకి గర్భము ఎంత ముఖ్యము అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి దేవతలు చేసేదేమీ లేక వాళ్ళు కుపితులై, అంటే సిగ్గుపడుతూ తల వంచుకోవటం ప్రారంభించారు. తలలు వంచుకున్నారు. అదే సమయంలో పార్వతీదేవి భూదేవిని కూడా శపించడం జరిగింది. నేను నీలాగా ఒక స్త్రీని నేను గర్భధారణ చేయాలి అని చెప్పేసి అనుకుని శివుడిని కూడినప్పుడు అది జరగకుండా దేవతలు చేస్తే నీవు మధ్యలో వచ్చి ధరిస్తాను అని చెప్పేసి
ఆ శివవీర్యాన్ని ధరించావు కనుక నీవు నానా ప్రదేశాలుగా నానా రూపాలుగా కలిగి నీకు పెక్కుమంది భర్తలు వస్తారు, అంటే నువ్వు పెక్కువ మందికి భూపతులకి నువ్వు భార్యవవుతావు అనేటువంటి శాపాన్ని ఈ యొక్క పార్వతీదేవి ఇవ్వటం సంభవించింది. ఇదంతా కూడా మహాదేవుడైనటువంటి శివుడు ఇదంతా కూడా చూస్తూ వీటన్నింటినీ పార్వతీని వెంట పెట్టుకొని శివుడు మళ్ళీ హిమాలయాలకు వెళ్ళిపోవటం జరిగింది. హిమాలయాలకు వెళ్ళి తపస్సులో నిమగ్నమైపోవటం జరిగింది. దీంతో దేవతలందరూ కలిసి మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థించడం ప్రారంభించారు. బ్రహ్మదేవ, ఈ యొక్క శివవీర్యాన్ని భూమి మీదకి ప్రసరింపచేసి ఆ ప్రసరించినటువంటి శివవీర్యాన్ని అగ్నిదేవుడు ధరించి ఆ అగ్నిదేవుడిలో నుంచి శ్వేతపర్వతమైనటువంటి దాని వరకు కూడా వ్యాపించింది అన్నట్టుగాను ఆ యొక్క రెల్లు అంటే శరవణం ఉద్భవించడం జరిగింది. ఆ పుట్టినటువంటి కార్తికేయుడి అనేటువంటి ఆ ఒక పిండానికి కుర్తికలు అనేటువంటివి పాలివ్వటం జరగటంతో అతని కార్తికేయుడైనాడు. ఇప్పుడు మాకు సమస్య ఏంటంటే మాకు సేనాధిపతి అయినటువంటి శివుడు, మా దేవగణాలన్నింటికీ కూడా సేనాధిపతి అయినటువంటి శివుడు ఇప్పుడు తపస్సులో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో రాక్షసులు మా మీద వాళ్ళు యుద్ధానికి వస్తే మాకు సరైనటువంటి నాథుడు లేడు. ఇదే సమయంలో తారకాసురుడు కూడా చాలా విజృంభించి ఈ యొక్క దైవభక్తిని చూడలేక ఆ ఒక్క మునులను ఋషులను బాధిస్తున్నాడు. కనుక దీనికి మాకొక దారి చూపవలసినది అని చెప్పేసని ఈ దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని వేడుకోవటం జరిగింది. ఈ విషయాన్ని విన్నటువంటి బ్రహ్మదేవుడు ఈ దేవతలకి మీరేమీ చింతించకండి, శివవీర్యము భరించటానికి తగినటువంటిది గంగ ఉన్నది కనుక ఈ యొక్క గంగని నేను కిందకి పంపుతాను అని చెప్పి ఈ దేవతలకి చెప్పటం జరిగింది. ఇదే విషయాన్ని విశ్వామిత్రుడు రాముడికి మిగిలిన వాళ్ళందరికీ చెప్తూ మళ్ళీ ఇంకొకసారి వాళ్ళని హెచ్చరిస్తున్నట్లుగా, రామ, లక్ష్మణ, మీరు ఈ కథలని చక్కగా వినండి అని చెప్పేసని ఈ యొక్క గంగా సమాచారాన్ని, ఈ రామ పార్వతీ సంగతి వింటివి కదా, గంగ సమాచారము వినుము, లక్ష్మణ నీవును వినుము అని చెప్పేసని విశ్వామిత్రుల వారు మిగిలినటువంటి మునులను ఋషులని చూస్తూ చెప్పటం ప్రారంభించారు. ఈ తపస్సు చేస్తున్నటువంటి ఈ యొక్క శివుడి తాలూకు విషయాలన్నింటినీ కూడా బ్రహ్మతో మొరపెట్టుకుంటే, స్వామి నీవు మాకు ప్రసాదించిన ఈ యొక్క సేనాపతి ఇప్పుడు తపస్సులో నిమగ్నమై ఉన్నాడు శివుడు కనుక మాకు వేరొకళ్ళని ప్రసాదించవలసినది అని చెప్పేసి వీళ్ళు ప్రార్థించేటప్పటికీ దేవతలారా, నా యొక్క సృష్టి మహిమతో మీకు సంతతిని ప్రసాదిద్దామనుకుంటే అటువంటి భాగ్యము మీకు లేదు. ఎందుకంటే పార్వతీదేవి మిమ్మల్ని శపించింది కాబట్టి
మీకు అటువంటి భాగ్యం లేదు కాబట్టి ఆకాశవాహినైన గంగ అందు అగ్నిదేవుడు ఒక పుత్రుని కలిగింపగలడు అని చెప్పేసని గంగాసుతుడు కావున పార్వతీదేవి కూడా ఆ కుమారుని ఎల్ల ప్రీతి కలిగి ఉండును. ఎందుకంటే గంగ తన తాలూకు అక్కగారే కాబట్టి ఆ ఒక గంగ అగ్ని ఈ సంయమన యోగమునందు ఆ గంగకి అగ్నిదేవుడికి కలిపి ఒక కుమారుడు కలుగుతాడు. ఆ కలిగినటువంటి కుమారుణ్ణి పార్వతి కూడా తన తాలూకు పిల్లవాడి కింద తీసుకుంటుంది. కనుక మీరేమీ చింతించకండి అని చెప్పేసని చెప్పి దేవతల్ని పంపించడం జరిగింది. దేవతలు సంతసించి కైలాస పర్వతమును కలిగి అగ్నిదేవుని ప్రోత్సహించి నీవు ధరించి ఉన్నటువంటి శివతేజస్సును గంగయందు విడువుము అని చెప్పేసని వీళ్ళు ప్రార్థించినారు. ఈ దేవతలందరూ కూడా అగ్నిదేవ, నీలో ఉన్నటువంటి శివుని తేజస్సు భూమి నుంచి నీవు తీసుకున్నటువంటి ఈ అగ్ని తేజస్సుని గంగలోకి నీవు విడువు అని చెప్పేసని ఈ యొక్క దేవతలందరూ చెప్పటం జరిగింది. దేవత కార్యార్థమే కదా ఇదంతా కూడా జరుగుతున్నది, దేవతల తాలూకు పనులను చూసటం కొరకే కదా అని చెప్పేసని ఆ అగ్నిదేవుడు కూడా సమ్మతించి గంగలోకి ఈ యొక్క శివవీర్యాన్ని వదలటం జరిగింది. గంగ అవయవాలన్నీ కూడా శివ తేజస్సుతో నిండిపోయినవి. ఆ వేడిని భరింపజాలక అగ్నిదేవునితో తన బాధ చెప్పుకొనుచున్నది ఈ యొక్క గంగాదేవి. మహానుభావ, నీవు ఎలా భరించావో నాకు తెలియదు. శివ తాలూకు వీర్యాన్ని భరించలేక భూమి నీకిస్తే నీ దగ్గర నుంచి ఈ దేవతలందరూ కూడా ఈ యొక్క పార్వతీదేవి సోదరులైనటువంటి నాలోకి ఈ శివతేజస్సుని పంపించమని చెప్పటంతో సరే అని చెప్పేసి నేను అంగీకరిస్తే ఇప్పుడు ఆ శివతేజస్సుని నేను భరించలేకుండా ఉన్నానయ్యా. కనుక ఈ శివతేజస్సుకి ఏం చేద్దాము అని చెప్పేటువంటి పరిస్థితిని అగ్నిదేవుడిని అడగటం జరిగింది. అగ్నిదేవుడు అప్పుడు నెమ్మదిగా గంగ, నీవు భరింపజాలని ఎడల ఈ గర్భమును తీసుకెళ్ళి హిమవత్ పర్వత పాదాల వద్ద దాన్ని వదులు అని చెప్పేసని ఈ అగ్నిదేవుడు చెప్పటం జరిగింది. దాంతో గంగాదేవి ఆ తేజస్సును హిమాలయ పాద పద్మాల దగ్గర విడవటం జరిగింది. అది భూమి మీద పడిన తోడలే దాని నుండి బంగారం పుట్టినది. ఆ శివ తేజస్సు, ఆ ఒక్క శివవీర్యాన్ని గంగానది ఈ యొక్క హిమవత్ పర్వత పాదాల చెంతన వదిలేటప్పటికల్లా దాంట్లో నుంచి ముందు బంగారం పుట్టింది, దాని తర్వాత వెండి పుట్టినది, ఆ తర్వాత తేజస్సు తీవ్రత వలన రాగి, ఇనుము పుట్టినవి. దాని మాలిన్యము నుండి తగరము, సీసము కలిగినవి. నానా ధాతువులు వృద్ధి పొందినవి. ఇలాగా శివ వీర్యములో నుంచే బంగారము, వెండి, రాగి, తగరము, ఇలాగా ఇవన్నీ కూడా ఈ యొక్క ధాతువులన్నీ కూడా ఆ ఒక్క శివుడి తాలూకు వీర్యంలో నుంచి రావటమే జరిగింది. శ్వేతపర్వత కైలాసము మీద మొలచిన రెల్లు వనమంతా సువర్ణమయమైనది కావుననే బంగారమునకు జాతరూపము అని పేరు వచ్చినది. పుట్టిన రూపము కలది అంటే బంగారపు వర్ణము కలిగినటువంటి రూపము కలిగినది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పటం జరిగింది.
కుర్తికలిచ్చిన పాలు ఒక దినము మాత్రమే కుమారస్వామి తాగటం జరిగింది. సంవత్సరాల తరబడి నెలల తరబడి తాగలేదు. ఈ కుర్తికలు ఇచ్చినటువంటి పాలని ఒక దినం మాత్రమే కుమారస్వామి తాగటం జరిగింది. శివుని కుమారుడు కావున పరాక్రమవంతుడై రాక్షస శైలను జయించినాడు. అగ్ని మున్నగు దేవతలందరూ కుమారస్వామిని దేవసేనాపతిగా అభిషేకించినారు. ఇది కుమారస్వామి కథ. దీనిని విన్నవారికి, భక్తితో విన్నవారికి సకల సంపదలు చేకూరును. రామ, ఈ యొక్క కథ చాలా విచిత్రమైనటువంటి కథ. ఇక్కడ ఇంతమంది పరివేష్టించి ఉండగా ఈ కథని అంతరార్థంలోనే చెప్పాను కనుక ఈ అంతరార్థాన్ని గ్రహించి ఈ యొక్క కథలో ఉన్నటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకుంటే, నీవే కాదు ఈ కథలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకున్న వారందరికీ కూడా ఇది కుమారస్వామి కథ. ఇదంతా కూడా కుమారస్వామికి సంబంధించినటువంటి, జననానికి సంబంధించినటువంటి కథ. దీనిని భక్తితో విన్నవారికి సకల సంపదలు చేకూరును. అన్ని సంపదలు కూడా వస్తాయి, సకల ఔశ్వర్యాలు వస్తాయి, సకల శుభాలు కలుగుతాయి. ఇటువంటి ఈ యొక్క శరవణుడి కథ వినటం మూలంగా, కుమారస్వామి కథ వినటం మూలంగా మీరే కాదు విన్నవారికి, చెప్పిన వారికి, వినేటువంటి వారికి కూడా తరించేటువంటి మార్గం కనిపిస్తుంది అని చెప్పేసి విశ్వామిత్రుడు వారు చెప్పి, ఇక్కడితో ఈ యొక్క కథాగమనాన్ని ముగించకుండా, రామ, గంగను గూర్చిన కథను చెప్పేదని వినుము. అది మీ పూర్వీకులకు సంబంధించినటువంటి కథ. ఇప్పటి వరకు గంగ ఈ యొక్క దేవలోకంలో ఉన్నటువంటి గంగలోకి శివుడి తాలూకు వీర్యం వెళ్ళి, ఈ గంగ దాన్ని తీసుకుని హిమోత్పాదాల చెంతన వదలటం జరిగింది. దాని నుంచి ఈ బంగారము, వెండి, రాగి, తగరము మొదలైనటువంటి ధాతువులన్నీ కూడా దాంట్లోంచి రావటం జరిగింది. ఆ ఒక రెల్లు దీనిలో ఉండటం మూలంగా ఆయనకి శరవణుడు అని చెప్పేసి అన్నారు. కుర్తికలు పాలివ్వటం మూలంగా కార్తికేయుడు అని చెప్పేసి అన్నారు. అది కూడా కుర్తికలు ఒకరోజు మాత్రమే పాలిచ్చాయి. శివపుత్రుడు కాబట్టి తేజోవంతుడై బలశాలి అవటం మూలంగా అతని దేవతలు తమ తాలూకు దేవసేనానిగా నియమించుకోవటం జరిగింది. కాబట్టి ఈ కథా గమనం అంతా కూడా అంతరార్థంతో కూడుకున్నటువంటిది. దీన్ని జాగ్రత్తగా నువ్వు విన్న తర్వాత మనం రేపు ఈ గంగ గురించినటువంటి మీ యొక్క పూర్వీకుల నుంచి కూడా ఈ గంగ మీకు అనుబంధంగా ఉంది కాబట్టి ఈ కథని మనం చెప్పుకొద్దాము. ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో, ఆ అయ్యప్ప కరుణాకటాక్షాలతో రేపు ఈ గంగకు సంబంధించినటువంటి కథని తెలుసుకుందాము అని చెప్పేసి అని అనుకుంటూ, స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.